ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి ఇదిగో నాయన నీ సన్నిధిని చేరే ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు. ఈ దినాన్ని బ్రతుకుండాలని, ఈ దినాన్ని జీవించాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేమేమి గొప్ప వాళ్ళం కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి నీ కుమారుడైన యేసుక్రీస్తు జీవాన్ని కలిగి నీ సన్నిధిలో చేరి నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యత దరిద్రులమైన మాకు ధన్యత దయచేసినందుకు వందనాలు నాయన. ఏ యోగ్యత అర్హత లేదు నాయన, అయినప్పటికీ నీ కృప మా మీద కుమ్మరించావు. నీ ప్రేమను నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా చూపావు. ఆయన కల్వరి శిలువలో బలి చేసి ఆయన చిందించిన రక్తం ద్వారా మాకు రక్షణను, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా మాకు పరలోక ధన్యతను దయచేసి నీ బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో మా బ్రతుకులో అనేక మేళ్ళు మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కానివి, మా తలంపులు కూడా అందని మేళ్ళు మా పట్ల చేసుకుంటూ వస్తున్నావు. ఆయన ఇదిగో కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవ మాటలు వినే ధన్యత మాకు దయచేయండి. ఇంతవరకు నిన్ను కీర్తించాము, ఆరాధించాము, మహింపరిచాము నాయన. మరి మీ మధురమైన మాటలు మాకు వినిపించి విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ద్వారా మేము జీవించే ధన్యత మాకు దయచేయండి. గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసును మాకు ఇవ్వండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో మనము నువ్వు ఎట్లాంటి క్రైస్తవుడు, నువ్వు ఎలా క్రైస్తవుడు అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. 2 వారాలు ధ్యానం చేసాం. 3వ వారాన్ని కూడా ఆ మాటను ధ్యానం చేద్దాం. మనం ఏ విధంగా క్రైస్తవుల కోవకు చెందుతాం, ఏ విధంగా మనం క్రైస్తవులు అని అనిపించుకుంటున్నాం, ఏ విధంగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం, అది చాలా ముఖ్యమైనది. ఈ లోకంలో మరి అనేకమైన మార్గాలు ఉన్నప్పటికీ మరి ఒకే ఒక మార్గమైనటువంటి యేసుక్రీస్తు మార్గాన్ని ఎంచుకున్న నీవు ఆ క్రీస్తును పోలి నడుచుకుంటున్నావా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ. కనుక అందుకే మరి మొట్టమొదటిగా క్రైస్తవుడు అనే పేరు ఎక్కడొచ్చింది గత వారం నేర్చుకున్నాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో చూసాం మనం. వాళ్ళు ఎందుకు క్రైస్తవులు అన్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటే క్రైస్తవులు అన్నారు, ఎందుకు వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు, అన్యుల చేత లోకము చేత పిలువబడ్డారు, వాళ్ళ క్రైస్తవులు అని చెప్పగలిగారు అని అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, నడవడిక, పరిశుద్ధత, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఉద్దేశాలు ఇవన్నీ కూడా మరి ఆ క్రీస్తును పోలినట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ రోజుని వాళ్ళని క్రైస్తవులని పిలిచారు. ఇకపోతే 2వ మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం కొద్దిగా ఎంటర్ అయినాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందుట మనం ధ్యానం చేయాలి. ముందు క్రీస్తులోనికి బాప్తీసం పొందుట. క్రీస్తులోనికి బాప్తీసం పొందటం అంటే ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము అంటున్నాడు. కొందరిని చెప్పట్లేదండి, మనం కూడా దానికి చెందామో లేదో ఒకసారి పరీక్షించుకోవాలి మనం. ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఎంతమంది అయితే మరి క్రైస్తవులని అనబడుతున్నారో, ఎంతమంది అయితే క్రైస్తవులు అని పిలబడుతున్నారో, మనమందరం క్రీస్తు యేసు లోనికి బాప్తీసం పొందినామా? మొట్టమొదటిగా ఆలోచించాలి. పొందితే ఎక్కడ పొందాలి అని అంటే
అక్కడ రెండో మాట అంటాడు, ఆయన మరణములోనికి బాప్తీసం పొందితుమని మీరు ఎరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందావు ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఆయన మరణములోనికి బాప్తీసం పొందావా? క్రీస్తులోనికి బాప్తీసం పొందటం అంటే మరణములోనికి బాప్తీసం పొందటం, మరణములోనికి బాప్తీసం పొందటం. కనుక దాని వివరణ కింద ఇచ్చాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు నూతన జీవంతో నడుచుకోవాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందితే క్రీస్తు మరణించాడు, శరీరానుసారంగా మరణించాడు, ఈ లోక సంబంధమైన శరీరానుసారంగా ఆయన మరణించాడు. మరి మహిమ కలిగినటువంటి శరీరముగా ఆయన లేపబడ్డాడు. కనుక మనము కూడా ఈ లోకములో మరి ఉన్న వాటి నిమిత్తము చనిపోవాలంటాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటాను ప్రియులారా, చూడండి 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం, సమస్తమైన దుష్టత్వమును క్రమస్థమైన కపటమును వేషధారణను అసూయను మాని సొత్తగా జన్మించిన పోలివారై ఆ పాలను అపేక్షించుడి. సమస్తమైన దుర్నీతుల విషయం చనిపోవాలి. యేసుక్రీస్తు శరీరానుసారంగా సరిపోయాడు, ఆత్మానుసారంగా లేపబడ్డాడు. మనము కూడా సచ్చిన వరమై ఉండాలి, చనిపోవాలి. చనిపోకపోతే మనం ఏమి ప్రయోజనం లేదు. మాట అంటాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, ఒక మంచి మాట. మనము చచ్చిన వారము. క్రైస్తవుడు అంటే లోకానుసారంగా చచ్చిపోయినాడు, క్రైస్తవుడు అంటే లోక విషయాల్లో చచ్చిపోయినాడు. తిండి మీద ఆశ ఉందా, క్రీస్తు నిమిత్తం తిండి నిమిత్తం చచ్చిపో. ఈ లోకంలో ఏది ఆశించినా దాని నిమిత్తం చనిపోయిన వాడే క్రీస్తులోనికి బాప్తీసం పొందినవాడు. యేసు క్రీస్తు ఈ లోకంలో ఉండగా కూడా దేని మీద కూడా మనసు పెట్టలేదు. అందుకే ఆయన ఒక్కడే చెప్పగలడు, ఈ భూప్రపంచం మీద ఈ సర్వ సృష్టికి ఎవ్వరూ చెప్పలేని మాట ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనానో సాటగలడా అన్నాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన శరీరానుసారంగా చనిపోయినాడు, శరీరానుసారముగా చనిపోయినాడు. కనుక చనిపోవాలి, శరీరానుసారముగా చనిపోవాలి. మనము చనిపోయిన వారమై ఉండాలి. కనుక 5వ మాటలు అంటాడు చూడు, మరియు తర్వాత మాట, మనము బాప్తీసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 2వ వచనము 4వ వచనం అమ్మ, లేదు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం 2వ భాగం చదువుకుంటున్నాం మనం. మనము బాప్తీసం వల్ల మరణము ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎవరిని పాతి పెడతారండి చెప్పాలి మీరు? చనిపోయిన వారినే పాతి పెడతారు. కనుక మనం చనిపోవాలి ముందు.
యేసుక్రీస్తు ఏ విధంగా యేసుక్రీస్తును పాతిపెట్టారో మన జీవితం కూడా ఈ లోక సంబంధమైన జీవితాన్ని పాతిపెట్టాలి. కొలసిల్లు అన్నాం, ఎందుకనగా పైనున్న వాటిని చూడాలి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారో క్రీస్తున్నాడు నీకు సాదృశ్యంగా, నీకు మాదిరిగా. ఆయన కూడా ఈ లోకములో మరి చనిపోయినాడే. ఆయన మరణములోనికి బాప్తిసం పొందటం అంటే శరీరానుసారంగా సరిపోవటం, ఆత్మానుసారంగా లేవటం అని అర్థం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము, ఆయన ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమగుతాము. కనుక చనిపోయినట్లయితే ఆయనలోనికి బాప్తిసం పొందటం ఏంటంటే ఆయన చనిపోయినాడు, ఆయన్ని బాధ పెట్టారు. మరి నువ్వు నేను చనిపోయినామా? దేని విషయం చనిపోవాలి? మనం దేని విషయం చనిపోవాలి? చూడండి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు మోసకరమైన దురాశల వలన ప్రాచీన స్వభావమును వదులుకొనుట, పాతిపెట్టబడుట, వదులుకొనుట, సమాధి చేయబడుట. తెలుసా అండి? ప్రాచీన స్వభావాలు ఉండకూడదు. ప్రాచీన స్వభావం అంటే ఎంత ప్రాచీనం అండి? నీ వయసు ఎంతో, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకున్నటువంటిది, రక్షణ పొందక ముందు నీకున్నటువంటి ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసులోనికి మరణములోనికి బాప్తిసం పొందావో ఆ దినాన్నే ఈ లోక సంబంధమైన ఆశలు కదండి. చాలా మంది కూడా మరి క్రైస్తవులు చాలా మంది చూస్తాం, మనము లోక సంబంధులు ఉన్నట్టే ఉంటారు. కానీ లోకాన్ని విషయం చనిపోకపోతే నీకు జీవము వేస్తే క్రీస్తు జీవము నీలోనికి రాదు. నువ్వేదో అనిపించుకోవచ్చు, కానీ నువ్వు అందరూ అనుకున్నట్టుగా నువ్వు కూడా అనుకోవచ్చేమో, కానీ నిజమైనటువంటి క్రైస్తవ్యం నీలో లేదు. ఎప్పుడు చనిపోతావో చనిపోవాలి, దాంట్లో చనిపోవాలి. అందుకే చనిపోయే విషయం చాలా లోతుగా మాట్లాడాడు పౌలు రోమియోలకు రాసిన పత్రిక ఎక్కడంటే 7వ అధ్యాయంలో అనుకుంటాను, 7వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియును లేదని ఎరుగుదును, మేలనిది చేయవలనని కోరిక నాకు పుట్టుచున్నది, కానీ దాని చేయుట నా వలన కలుగుటలేదు. మేలు చేయాలి, క్రీస్తు కొరకు జీవించటమే భాగ్యం లేదు కదండి. ఇంత కీర్తనలో చదువుకున్నాం, 2వ వచనంలో ఏం చదువుకున్నాం? కీర్తన 15:2 మంచి మాట ఉంది అక్కడ. యథార్థమైన ప్రవర్తన. భక్తులను ఎవరైనా సరే, దేవుడు ఎవరినైనా సాక్ష్యం ఇచ్చినప్పుడు, మనుషులు సాక్ష్యం ఇస్తే వేరే తరలండి, ఇది చాలా మంచిదమ్మా, ఈమె చాలా ప్రేమ కలిగింది, చాలా దయ కలిగింది, ఎలా పొగుడతారంటే వాళ్ళ మేలు పొందే వరకు పొగుడతారు. కానీ దేవుడిస్తే అది పొగడ్డండి, ఒకటే అంటాడు, యథార్థవంతుడై ఉండాలి. దేవుని యొక్క దృష్టికి వెళ్ళినప్పుడు నీ జీవితం, నీ బ్రతుకు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలు, నీ యొక్క మాట, నీ యొక్క పరిశుద్ధత క్రీస్తుని పోలినట్లు ఉన్నట్లయితేనే నువ్వు యథార్థవంతుడు. లేకపోతే నువ్వు నేను యథార్థవంతులం కాదు. మనం చెప్పుకున్నాం అంతే. ఎవరంటే మీరంటే మేము విశ్వాసులమండి. ఎవరిని విశ్వసించుకున్నారయ్యా? నా కొరకు చనిపోయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆయనలాగా నువ్వు బతుకుతున్నావా? ఆయనలాగా నువ్వు ఆలోచిస్తున్నావా? ఆయనలాగా నువ్వు జీవిస్తున్నావా? మనం అందుకే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు ఓపికతో పందెంలో పరిగెత్తమన్నాడు. మన జీవితం ఒక పందెం, మన జీవితం పోరాటం. తెలుసా అండి? ఎలాగున్నదంటే కుందేలుకి తాంబేలుకి
మీరు చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటారు పాఠాల్లో. కుందేలుకి తాబేలుకి పరుగు పందెం పెడితే కుందేలు ఏం చేస్తుందండి? కొంత దూరం వెళ్ళిపోయిన నాలాంటి పరుగున్నదేగా తాబేలు ఏం నడుస్తుంది అది అని వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిపోయినా కొంచెం దూరమే కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని పండుకున్నది అది కదండి. మన జీవితం కూడా అంతే. క్రైస్తవ జీవితం ఎలాగైపోయిందంటే వచ్చినప్పుడు అమ్మో ఎంత ఆర్భాటంతో వచ్చేస్తారంటే మేమంతా నీకేనయ్యా కదా పాట పాడతారు కదా మీరు, నాకున్నదంతా నువ్వేనయ్యా నువ్వేనయ్యా నువ్వే 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 అంటాం. తర్వాత నేనేనయ్యా నేనేనయ్యా అంటాం కదా. కనుక ప్రియులారా, కానీ పందెంలో పరిగెట్టేటప్పుడు ఓపిక కావాలి. ఓపిక లేని పరుగు నీ జీవితంలో విజయాన్ని ఇవ్వదు. ఎన్ని కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, కానీ నీకు కావాల్సింది ఏంటైతే ఓపిక. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనములు అంటాడు ఆ మాటని, నా సహోదరులారా నీ ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందం అనేది. శోధనలో పడితే ఎలాగించుకోవాలంట? ఎందుకు శోధనలో పడితే మహానందం అండి? ఎవరైనా శోధనలో పడితే, కష్టాల్లో పడితే, రోగాలు వస్తే, బలాలు వస్తే మరి మహానందం అనుకుంటారా? ఇది అనుకోరు. ఆ తర్వాత చెప్తాడు ఆయన, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారు ఉన్నట్లు ఓర్పు, అది ఓర్పుతో క్రియలు కొనసాగించాలి, ఓర్పుతో చేయాలి. చాలా కష్టాలు సాగనివ్వదండి, సాగనివ్వదు కదండి. క్రైస్తవ జీవితాన్ని సాగనివ్వదు ఈ లోక అపవాది, లోక అనేక సార్లు అనుకుంటాం మనం ఇవాళ ప్రార్థన చేయాలి. మీకు ఎలాగున్నదో కానీ నేను చాలా సార్లు అనుకుంటాను బైబిల్ అంతా చదివేయాలని. కొన్ని రోజులు చదివేటప్పటికి మళ్ళీ దీపం మారిపోతుంది, మళ్ళీ మొదలెట్టాలి మొదల కాడి నుంచి కదా. చాలాసార్లు మన జీవితాల్లో మనం అనుకుంటుంటాం. అందుకే చెప్పాడు ఆయన, ఆరంభం ముఖ్యం కాదు, అంతం ముఖ్యం. నువ్వు ఎంతవరకు పూర్తి చేసావు అనేది ముఖ్యం. అందుకే ఇక్కడ అన్న మాట అది, మీరు అనునాంగులను కొదువలేని వారై ఉండినట్లు. కొదువు ఉండకూడదు మన జీవితానికి. క్రీస్తుకు పొందిన మాదిరి జీవితమైనటువంటి బాప్తిసంలో కొదువులు ఉండకూడదు. ఆయన క్రీస్తు గనక మనం క్రైస్తవులు. క్రీస్తులాగా జీవించాడు. క్రైస్తవుడు కూడా క్రీస్తును పోలి జీవించాలి. అది బాప్తిసం పొందటం అంటే. క్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే అంతే. ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాలి. ఆయన మరణంలోనికి. అందుకే అంటాడు పౌలు ఇక్కడ చూడండి 7వ అధ్యాయంలో మనం మంచి మాటను చదువుకున్నాం 18లో 20 చదవండి. 7:20 కోరని దానిని అని ఉంటదమ్మా అక్కడ. నేను కోరని దానిని నేను కోరుకుంటాను. ఏం కోరుకుంటాను? మంచిగా తినాలని. కానీ తినాలని నేను కోరుకుంటున్నాను, కోరన్న దాన్ని చేయటానికి. నివసించు పాపమే గాని నా యందున్నా నేను కాదు. కనుక ఏ తప్పు చేసినా, ఏది చేసినా మనము చచ్చిపోతే, చావకపోతే కదండి, చావకపోతే. చాలా మంది ఈ మధ్య క్రైస్తవులు కూడా చాలా మంది కూడా దినాలు ఆచారాలు చేస్తున్నారు. కనీసం లేదండి జ్ఞాపకార్థ కూడికి రోజునైనా చాలా చోట్ల చూస్తున్నాను నేను. ముందన్న వండేసిన వెంటనే తీసేసి ఒక ఇస్తర్లోనో ప్లేట్లోనో పెట్టేసి ఆయన ఫోటో గారు పెట్టేస్తున్నారు. ఎందుకు? మేము పండగ చేసుకున్నాం కదా, మా పండగకి నువ్వు కూడా పార్ట్నర్ అయ్యా, రాత్రి నువ్వు అని చాలా మంది చేస్తారు. అనేం లేదు కానీ మనం ఎందుకంటే పేర్లు పెట్టి చెప్పుకోవసరం లేదు, కానీ మనం చాలా మంది చేస్తాం. కానీ వాళ్ళు వచ్చి తింటారా? ఫోటోలో ఉన్నవాళ్ళు
గోతులో ఉన్నవాళ్ళు. మరి తింటారా వాళ్ళు? ఏంటి చెప్పండి, ఎందుకు తినరు? ఎందుకు తినరు అండి? మన నమ్మకం ఏమైపోతుంది? కానీ ఎందుకు తినరు? అసలు మాట చెప్పట్లేదు మీరు. వాళ్ళు చచ్చిపోయారండి. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోయినాడు ఎలా తింటాడండి? వాడికి జీవమే లేదు, వాడు నోరు మెలపలేడు, వాడి అవయవాలు పనిచేయట్లేదు, వాడు ఎలా తింటాడు? ఆ మాట చెప్పండి మీరు ఇంకా అలా ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు అలాగా. కనుక చచ్చిపోయిన వాడు ఎవ్వరు కూడా ఏది తినడు, చచ్చిపోయాడు. ఈ లోకంలో దేనిని రుచి చూడవద్దంటాడు. ఈ లోకంలో ఏ రుచి కూడా చూడకూడదు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన వాడు ఎవడో కూడా, రిఫరెన్స్లు నేను తీయలేను, చాలా ఎక్కువైపోతుంది. కనుక రుచి చూడకూడదు దేన్ని. ఈ లోకపు రుచి ఎలాంటిది తెలుసా అండి? ఒక్కసారి రుచి చూసావంటే, ఆయన గంటల ప్రకాష్ గారు మాట మాట్లాడారు. యూట్యూబ్ అంటే ఏంటండి అని అడిగాడు ఆయన. యూట్యూబ్ అంటే ఏంటండి? యూట్యూబ్ అంటే నేను గమనించలేదు, ఆయన చెప్పినాక చాలా బాగా వెలిగింది నాకు. ఏంటి చెప్పండి? యూట్యూబ్. నువ్వు గొట్టంగాడు ఏంటండి? తెలుగులో దాన్ని మార్చాలంటే నువ్వు గొట్టంగాడు. వెళ్ళామంటే లోనకంటే వెళ్ళిపోతావు నువ్వు. ఇంకా గొట్టంలో సారిపోయి ఇచ్చాడుకో, ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. యూట్యూబ్ని ఇలాగ అనండి, నువ్వు అనుకోండి వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నువ్వు చూడాలనుకున్నా చూడు, నువ్వు ఇంకో దానికి వెళ్ళిపోతావు, ఇంకో దానికి వెళ్ళిపోతావు. శుభ్రంగా ముంచేసి అనగొడితేనే కానీ లాగావు అప్పటి నుంచి. కనుక మనం ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం గుర్తుగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం క్రీస్తులో చనిపోయినాం. క్రీస్తు ఏ విధంగా చనిపోయినాడో మనం కూడా ఆ విధంగా చనిపోయినాం. చనిపోయిన వారికి లోకములో ఉన్నది ఏది కూడా ఉండదు. లోక సంబంధమైనది ఏది కూడా ఉండదు. తిండి ఉండదు, ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు, లోకంలో పాలు ఉండదు అని ఇందాక చెప్పారు. చూస్తూ ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మరి 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. అది 5:9 ఉంది. 5:9 ఏమని ఉన్నది? ప్రసంగి 5:9. ప్రసంగి గ్రంథం 5:9 9:5 చూడమ్మా. 9:5 అనుకుంటా. బ్రతికి ఉండువారు తాము సర్దుమని ఎరుగుదురు, ఏమీ ఎరగరు. కూరప్పుగా ఉందా, కరుగా ఉందా, మసాలాగా ఉందా కూడా తెలియదు. అర్థమైందా? రుచి చూడరు వాళ్ళు. ఈ లోకంలో లేదు వాళ్ళ జీవము. క్రీస్తుతో పాటు లేపబడ్డాడు. ఏమైందండి? క్రీస్తు చనిపోయినట్టయితే, క్రీస్తులోనికి బాప్తిసం నువ్వు పొందినట్టయితే క్రీస్తుతో పాటు నీ జీవము లేపబడ్డాది. కనుక అందుకనే అంటాడు చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండుటకు పాపా శరీరము నిరర్ధకమగునట్లు రాసిన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. తెలుసా? ఆయనతో సిలువ వేసుకోవాలి. క్రైస్తవుడు సిలువను ధరించటం కాదు. ప్రతి ఓడు మెళ్ళో ధరింతున్నాడు, ఎంత పొడిగిది బంగారం ఒకటి దగ్గర ఇంతనాడు. ధరించుకోవడం కాదు, సిలువ వేయబడాలి. ఈ లోక విషయం క్రీస్తు కొరకు సిలువ వేయబడాలి. క్రీస్తు కొరకు సిలువ వేయబడిన వాడే క్రీస్తులోనికి బాప్తిసం పొందినవాడు. లేకపోతే క్రీస్తులోనికి బాప్తిసం 7వ వచనం చూసుకోండి. చనిపోయిన వాడు పాప విముక్తుడని, పాప విముక్తుడు అంటే నీతిమంతుడు అని అర్థం. చనిపోయిన వాడు నీతిమంతుడు, చనిపోకపోతే నీతిమంతుడు కాదు. ఈ లోకంలో చనిపోవాలి మనం. క్రీస్తు విషయం చనిపోవాలి. అదే బాప్తిసం. బాప్తిసం పొందామంటారు చాలా మంది.
అన్ని అలవాట్లు ఉంటాయండి, అన్ని పద్ధతులు ఉంటాయండి. కానీ మీరు ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ చాలా మందిని చూశాను నేను. తెలుసా అండి? లోకం అది ఎత్తే మనం ఎత్తాం, లోకం వాళ్ళు ధరిస్తే మనము ధరిస్తాం, లోకం అది తింటే మనము తింటాం. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే లోకం. ఈ రోజున చూడండి, ఒక వారం రోజుల నుంచి 4 రోజుల నుంచి అనుకుంటాను నేను, వినాయకుడిని పెట్టారు వాళ్ళు. రాత్రి నేను వాకింగ్ చేస్తున్నాను నేను, మరి అక్కడ చూస్తే ఒక 30-40 మంది అండి, ఒక 10-15 సీసాలు పెట్టుకుని వాడిని అక్కడ పెట్టుకుని ఫుల్ తాగేసి తినేసి డాన్స్ చేస్తున్నారు. ఏమిటంటే వారు తాగుటకును తినుటకును గంతులు వేయుటకును లేచిరి అని ఉంటుంది. వాళ్ళు లేచింది దేనికి తెలుసా? దానికోసమే. ప్రియ సహోదరి, నువ్వెందుకు లేచావు? నేనెందుకు లేచాను? క్రీస్తును బయలుపరచడానికే లేవాలి నీవు. క్రీస్తును మనం ఓ మాట అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు తెలుసా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక క్రీస్తు పత్రికలై ఉండాలి. క్రైస్తవుడు ఏమై ఉండాలంటే క్రీస్తు పత్రిక, వార్తాపత్రిక చదువుతా లోక విషయాలు. కానీ నిన్ను చదివితే ఏమర్థం అవ్వాలి చెప్పండి? నిన్ను నన్ను చదివితే ఏమర్థం అవ్వాలి? చెప్పలేకపోతున్నారు. క్రీస్తు అర్థం అవ్వాలి. క్రీస్తుకు పత్రికలం మనం. క్రీస్తుని లోకంలో చూపించేవాళ్ళం మనం. క్రీస్తు ఎలాగుంటాడో చూపించేవాళ్ళం మనం. అటువంటి జీవితం లేకపోతే క్రైస్తవ్యం ఈ రోజుని అనేక విషయాల్లో ఇబ్బందులు శ్రమలు పాలైపోతున్నారు. అందుకని 6లో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనం ఇంకనో పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు పాప శరీరము ఏమైపోవాలమ్మా? పాప శరీరం ఏమైపోవాలమ్మా? నిరర్ధకము. నిరర్ధకం అంటే ఏంటి? లేకుండా పోవడం. అంటే పాప శరీరం లేదు నాకు. పౌలు ఏమన్నాడు తెలుసా? భార్య గలవాడు భార్య లేనట్టుగా జీవించమన్నాడు, భర్త కలిగిన వారు భర్త లేనట్టుగా జీవించమన్నాడు. అర్థం ఏంటో తెలుసా? లోకంలో దేనికి అధికారం ఇవ్వద్దు. భర్త లేనట్టు అంటే శరీరం లేనట్టుగా అని అర్థం. భార్య లేనట్టు అంటే శరీరము లేనట్టుగా అని అర్థం. ఈ లోకనాథుని లేనట్టుగా జీవించాలని అర్థం అన్నమాట అక్కడ. నిరర్ధకమగినట్లు ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. కనుక మళ్ళీ ఇంకొక మాట, మంచి మాటను అంటాడు చూడండి 8:9లో, చనిపోయిన వారు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఆయన మీద మరణము ఇకను ఆయన మీద లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము. కనుక మనకింక మరణం లేదు దండి. మరణములో నుంచి జీవంలోకి దాటించేశాడు మనల్ని. మరణం అంటే ఏంటంటే చావు అనుకోవటం పొరపాటు ఉండవు. మరణం అంటే ఏంటి? మరణము రోమా 8:1 ఏమంటాడు? రోమా 8:1 కాగా కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధిను లేదు. నియమము నన్ను విడిపించేసింది. పాప మరణ నియమాల నుండి మనం వచ్చేసాం. బాప్తిసం పొందామంటే నియమం కోల్పోయాం. నియమం మన నుండి పోయింది. అది పాప మరణం శరీర నియమాలన్నీ పోయినాయి మనకి. కనుక ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాళ్ళం ఏంటంటే ఆయన లోనికి బాప్తిసం పొందామంటే ఆయన ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఇక్కడ అదే మాటని అంటున్నాడు, ప్రభుత్వము చేయదట ఆయన మీద మరణము కానీ ఏది ప్రభుత్వం చేయదట, ఏది అధికారం చేయదు. ఆయన మరణము అనగా నరకం అండి. ఒక మాటలో చెప్పాలంటే నరకం. దాన్ని రెండో మరణం. మొదటి మరణం ఏది చెప్పండి? చాలా రోజుల నుంచి అంటున్నారు వాక్యం. అది మొదటి మరణం అంటే ఏంటండి?
బాప్తీసం. రెండో మరణం అంటే నరకం. బాప్తీసం మొదటి మరణం అయితే రెండవ మరణం నరకం. మొదటి మరణం పొందిన వారికి రెండవ మరణం పాలుండదు. అర్థమైందా? మొదటి మరణం పొందిన వారికి నరకము యోగ్యత లేదు. వాళ్ళు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు అని ఉన్నది. కనుక దాటాం మనం. ఇక మరణం మన మీద లేదు. ఏ శిక్షా విధి లేదు మన మీద. ఏమి శిక్ష ఉన్నదంటే శరీరానుసారంగా శిక్ష ఉన్నది. ఆ శిక్ష మన మీద లేదు. తొలగింపబడ్డది, తీసివేయబడ్డది నీ కొరకు. కనుక క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే ఆయన మరణములోనికి బాప్తిసం పొందటం అనేది అదే. అందుకే అంటాడు, ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని ఎరుగుదుము. 10 ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై నిత్యము జీవిస్తున్నాడండి. దేవుని విషయమై యేసుక్రీస్తు నిత్యము జీవించాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము జీవించాడు. కనుక ఆయనలాగా మనం జీవించాలి, ఆయనలాగా మనం బ్రతకాలి. ఆయనను చూస్తే క్రైస్తవుడు ఎట్లాగంటే క్రీస్తులాగా మరణం ఉండాలి. క్రీస్తు మరణం మనలో ఉండాలి. క్రీస్తు శరీరానుసారంగా చనిపోయినాడు, మనం కూడా శరీరానుసారంగా మరణం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. తొందరగా చూడాలి. మేము సాక్షులము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 29వ వచనం. ఎక్కడ చదువుతున్నారండి? అపోస్తుల కార్యములు 10:39. మేము సాక్షులము. ఆ మాటే కావాలి మనకి. మనం క్రీస్తుకు సాక్షులం. మన మరణం, మన యొక్క బాప్తిసం ఎలాగ ఉండాలంటే క్రీస్తుకు సాక్ష్యంగా సాక్ష్యంగా జీవించాలి. ఆయన చనిపోయినాడు, తిరిగి లేచాడు. మేము కూడా చనిపోయినాము, తిరిగి లేచాము. ఆయన సాక్షులుగా బ్రతకాలి మనం. రెండవది ఏంటంటే తెలుసా? ఆయన పొందిన హింసలు మన జీవితంలో ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే ఆయన పొందిన హింసలన్నీ మన జీవితంలో. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. తొందరగా చూడాలి. సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా సంతోషించాలి. క్రీస్తు శ్రమలలో పాలువారై ఉన్నంతగా ఆయన శ్రమలు మనం అనుభవించాలి. ఆయన ఈ లోకంలో శ్రమలు అనుభవించాడు, ఈ లోకంలో ఉమ్మేయించుకున్నాడు. నీ జీవితంలో ఉమ్ము అనుభవం ఉండదు చాలా మందికి. ఆయన ప్రొద్దున్న అడిగారు చాలా మంది. ఒక ఆయన అడిగాడు నన్ను రాత్రి. కనుక మనం క్రీస్తు అనుభవం ప్రతిదీ మన జీవితంలో ఉన్నప్పుడే క్రీస్తులోని బాప్తిసం అండి. ఎవరైనా సరే, ఒకడు మీ మీద ఉమ్మేశాడు అనుకో, ఊరుకుంటావా? గాలిని పోయి పడినాగానే ఊరుకోం. దున్నపోతుగాడికి కనపట్టలేదు చూడండి అంటాం కదా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఉమ్ము వేయబడ్డాడు అంటే ఉమ్మేయించుకోమని కాదండి. కావాలని చెప్పి నా మీద ఉమ్మేయరా అని ఒకటి దగ్గరికి వెళ్ళటం కాదు నేను అనేది. కనుక ఏమిటంటే చీదరించుకున్నట, అసహించుకున్నట. క్రైస్తవుడు అంటే ఎలాగే ఏం చేయించుకున్నాడు? ఆయన అసహించుకోబడ్డాడు తెలుసా. కనుక మనము కూడా అటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఆయన అవమానం పొందాడు. 12వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం 12:2 ఎబ్రీ 12:2 సులువుగా సిక్కులు పెట్టు విడిచిపెట్టి కొనసాగించి యేసు వైపు చూచుచు నడవాలి. చిక్కులు పెట్టే ఎన్నో సమస్యలు. కనుక ఆయన అవమానాలు పొందాడు, ఎన్నో అవమానాలు. అవన్నీ కూడా
ఆయన హేళన చేయబడ్డాడు. 27:9 మత్తయి సువార్తలో హేళన చేశారు. నువ్వు రాజువా, తల ఊపారు ఆయన గురించి. ఎవడన్నా ఇలా తల ఊపాడనుకో అన్నాడు అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది మనకి. నన్ను చూశాడు తల ఊపుతున్నాడని. ఆయన గురించి ఎగతాళి చేశారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఈయనేనా మరి లోకరక్షకుడు, కనుక తనకు తాను రక్షించుకొని లోకాన్ని రక్షించమని చెప్పని ఎగతాళి చేశారు. నీ జీవితంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ బిడ్డగా ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా ఎగతాళి చేస్తున్నారంటే నీలో క్రీస్తు జీవం ఉన్నప్పుడే ఎగతాళి చేస్తారు. వాళ్ళతో మంచిగా ఉంటే నిన్ను ఎందుకు ఎగతాళి చేస్తారు? చేయరు. అట్లాగే తిరస్కారం పొందాడు ఆయన. 4:2 పేతురులో ఉంది. ఆయన సిలువనెత్తుకొని జీవించే జీవితం నీలో ఉండాలి. ఆయన శ్రమా జీవితం కనుక ఆయన అంటాడు చూడండి, మత్తయి సువార్త 16:24 16:24 చూసి నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నా సిలువని కాదు, ఎవరి సిలువని ఎత్తుకోవాలండి? ఎవరి సిలువని? మన సిలువల్ని ఎత్తుకోవాలి. క్రీస్తు సిలువలు ఎత్తుకుందామని ప్రయత్నం చేయకండి. మీరు మోయలేరు, నేను మోయలేను. సిలువ భారం క్రీస్తు మోసినట్టుగా ఈ లోకంలో ఏ మానవుడు మోయలేడు. 40 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. బల్లి పోట్లు తిన్నాడు. కాళ్ళతో తన్నారు, ముఖం మీద ఉమ్ము వేశారు. కనుక అనేకమైనటువంటి హింసలు చేశారు. ఒక్కరోజు సహించగలమా మనం? మన జీవితంలో ఒక్కరోజు సహించలేము. కనుక ఆయన సిలువు కాదు మనం ఎత్తుకోవాల్సింది. మనకున్న సిలువలు కొద్దిపాటి సిలువలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే తినటానికి లేదు, లేకపోతే ఏం దేవుడు అంటాం. వెంటనే అనేస్తాం ఏం దేవుడు అని. ఓ శ్రమ వస్తే, ఓ శోధన వస్తే, ఓ రోగం వస్తే, ఒక వేదన వస్తే, ఒక నింద వస్తే, ఏదొచ్చినా సరే సహించుకోలేము. అందుకే అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. తర్వాత తన ప్రాణమును రక్షింపగోరివాడు దాన్ని పోగొట్టుకొనును. ఎవడైనా సరే ఈ లోకంలో మరి కష్టాలు, శ్రమలు, బాధలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ఈ బాధ నుండి తప్పించుకోవాలి. నీకు సిలువ వచ్చింది, సిలువని మొయ్యాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఈ లోకానికి వచ్చిన దేవుడైనా, ఈ లోకం వచ్చిన దైవ కుమారుడైనా, కానీ ఈ లోకంలో ఆయన ఇది కాదు అది కాదు అని ఏది అనలేదు. ఇది నాకు వద్దు, ఇది శ్రమ అనే తెలియ. ప్రతి దాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన సిలువ మోసాడు. సిలువలో రక్తము కార్చాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. కానీ నిన్ను ఆ విధంగా అంటలేదు. కనుక మనము కూడా ఈ లోకంలో ఏమనాలమ్మా? చదువమ్మది. దాన్ని పోగొట్టుకున్నాడు ఒక ఆయన. ఈ లోకంలో ఉండగా తిండి కోసం, ఆస్తి కోసం, గౌరవం కోసం బతికాడు ఒక ఆయన. లోకాసు వార్త 16 ఎవరైనా ధనవంతుడు ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్ని నరకములో పోగొట్టుకున్నాడు. నరకములో యాతన పడుతున్నాడు ఈ రోజు వరకు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఇంకా క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినట్లయితే, క్రైస్తవుడిగా చేయబడకపోయినట్లయితే, ఈ దినమే నేను ఎన్నోసార్లు చెప్పినాను, ఎవరైనా ఉన్నట్లయితే పర్వాలేదు. నేను 2 సార్లు అండి అప్పుడు బాప్తిసం పెళ్లికి తీసుకున్నానండి, అది నిజం కాదు అని చెప్తున్నాను నేను. అప్పుడు మనకు తెలియని టైంలో మనం ఒకటే ధ్యాస ఉంటుంది. పెళ్లి కుర్రాడికి ఏముంటుందని ధ్యాస చెప్పండి? పెళ్లికి ఏమైనా భక్తి ఉంటుందా? అస్సలు ఏముండదు. ధ్యాస అంతా ఎవరి మీద ఉంటుంది? పెళ్లి కూతురికి అయితే పెళ్లి కొడుకు మీద ఉంటుంది. బైబిలే చెప్పింది, అది బైబిలే చెప్పింది. కనుక పెళ్లి కొడుకు అయితే పెళ్లి కూతురు మీదే ఉంటుంది. బాప్తిసం తీసుకోమని ఉంటాడు. 4 రోజులు ఎండలో నిలిచారంటే నుంచుంటాడు. తెలుసా అండి? కొండల మీద నుంచి పడేసేవారంట. భారతదేశంలో ఒక సాంప్రదాయంలో వివాహాలు, ట్రైబల్స్ చేసే వివాహాలు ఎట్లా ఉండేయంటే కొండల మీద నుంచి పడేసేవారంట. ఆడు తట్టుకున్న వాడికి పిల్లనిచ్చేవారంట. కనుక ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భం అంటే, మన జీవితంలో మనం బాప్తిసం తీసుకున్న బాప్తిసం సరైందా కాదా గమనించుకో. పర్వాలేదు, నువ్వు వృద్ధుడైనా, వృద్ధురాలు అయినా, ఎవరైనా సరే
సరైన బాప్తీసం తీసుకోకపోయినట్లయితే తెలుసా, ఎప్పుడు బాప్తీసం పొందాడు? మరి ఆ యొక్క ఎవరైనా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఎవరితో? నికోదేమో. ఆ మాట రాకే నాకు మతిమరుపు వచ్చిందంటే నాకంటే మతిమరుపులాగా ఉన్నారు మీరు. నికోదేమో. నికోదేమో ఎవరో తెలుసా? 65 సంవత్సరాల వృద్ధుడు. వాడికి బాప్తీసం తెలీదు. ముందేదో యోహాను ఇచ్చినట్టుగా బాప్తీసం తీసుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. అప్పుడు అన్నాడు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలంటే అయితే నేను ముసలోడిని, నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించాలన్నాడు. కనుక బాప్తీసం అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందటం అనేది క్రీస్తుకు ఉన్నటువంటి సమస్తం కలిగి ఉండటమే. ఇంకొంచెం ఎదురుకు వెళ్దాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, అది ఇక్కడ ఒకటి అబద్ధం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వాడు అబద్ధం ఆడాడని ప్రాణం పోయినా పర్వాలేదు. అబద్ధం ఆడకోకుండా ఉన్న క్రైస్తవుడు ఎవరున్నారో వాళ్ళ క్రైస్తవులు తెలుసా అండి? సత్యమే పలకవలని అన్నాడు. సత్యమే పలకాలి. మనం కీర్తనలో కూడా యథార్థవంతుడు అని యథార్థముగా జీవించాలి. కనుక అబద్ధం ఆడకూడదు. అబద్ధం నీ నోటిని రాకూడదు. నిన్ను క్రైస్తవుడిగా సృష్టించినటువంటి క్రీస్తు అబద్ధం ఆడలేదు. ఆయన అబద్ధం చెప్పనే లేదు. కానీ క్రైస్తవుడై నువ్వు నేను ఈ రోజున అబద్ధం చెప్తున్నావు. 10వ వచనం మళ్ళీ చదవండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును పరిత్యజించి అంటే ఏంటంటే పరిత్యజించి, అర్థం చెప్తున్నాను. పరిత్యజించి విడిచిపెట్టి భార్యను పరిత్యజించాడు. పరిత్యజించడం అంటే ఏంటి? విడిచిపెట్టడం, విడాకులు ఇవ్వటం. కనుక దాన్ని విడాకులు ఇచ్చేయాలి. చాలా మంది విడాకులు ఇవ్వరు. చాలా విషయాలకి విడాకులు ఇవ్వరు. కొన్నాటికే యేసుక్రీస్తులోకి వచ్చిన వాళ్ళు విడాకులు ఇచ్చి నిమిత్తంగా ఎంటర్ అయిపోతారు. ఆయన భర్తగా ఆయనగా స్వీకరిస్తారు. కానీ సంపూర్ణ భర్తగా ఆయన మాట మీద జీవించే భార్యగా మనం బ్రతకలేకపోతుంది సంఘం ఈ రోజుని. అందుకే క్రైస్తవులు ఎలాగుండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. 13:14. ఏమంటున్నాడమ్మా? శరీర ఇచ్చలను నెరవేర్చుటకొనుటకు. శరీర ఇచ్చలు. శరీరానికి ఏమి ఇష్టమమ్మా? ఏమి ఇష్టం అంటున్నాను. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఏమి కోరికలు? శరీరానికి భయంకరమైన కోరికలు. శరీరం అనేది భయంకరమైన పాపం. మానవుడిని మరి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేర్చలేకపోతుంది లోకంలో ఉంది అంటే ఆ శరీరమే భయంకరమైనది. శరీర క్రియలు అన్నాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 5వ అధ్యాయం 19వ వచనంలో ఏంటంటాడు? శరీర క్రియలే కార్యములేమనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, ఆటపాటలు. ఈ 13 ఉన్నాయి. ఈ 13 లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నామా మనం? చెప్పండి. ఒక్కసారి చేయెత్తితే మనకి ఏదో ఒక భేదం కనపడుతుంది, ఏదో ఒకటి కనపడుతుంది. మనం ఎలాంటి క్రైస్తవులమండి? అలసిందాం ప్రియులారా. మనం క్రీస్తుని నమ్ముకున్నాం. క్రీస్తు మనకు మేలు చేయట్లేదు. క్రీస్తు నా జీవితంలో మేలు చేయట్లేదు, నన్ను ఆశీర్వదించట్లేదు.
నన్ను తన సొత్తుగా వాడుకోవట్లేదు అంటే మనం ఎక్కడుంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందితే కదా మనం లోకం నమ్మేటట్టు పొందాం, మనం లోకం పొందేటట్టు జీవిస్తున్నాం మనం. కనుక గమనిందాం ప్రియులారా, మెట్టుకు క్రీస్తు శరీర ఇచ్చలను నెరవేర్చుటకు ఆలోచన చేసుకొనకుడి. అసలు ఆలోచనే చేసుకోవద్దు అంటున్నాడు. ఇది ఉండాలి ఇది ఉండాలి అని ఆలోచనే చేసుకోవద్దండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆఖ్యానుసారముగా నడుచుకొనుడి. అది కదండి, ప్రతి వాళ్ళకి బైబిల్ ఉంది. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందండి? ఒకసారి ఎత్తండి, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ ఎత్తండి, బైబిల్ ఎత్తండి, బైబిల్ ఎత్తండి. దేవునికి ఘనత. బైబిల్ ఎత్తండి, మీ దగ్గర ఉన్న బైబిల్ ఎత్తండి. కదండి, అందరికీ బైబిల్ ఉంది. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ చర్చికి వెళ్తారు కదండి, అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే. కానీ ఇక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? వాక్యానుసారంగా నడుచుకుంటున్న వాళ్ళని ఎంతమంది ఉన్నాం? ఇప్పుడు చేయొద్దండి, నేను వాక్యానుసారంగానే నడుచుకుంటున్నానని చేయొద్దండి ఒక్కసారి. చూసావా, మనం క్రీస్తులోనికి ఎలాంటి బాప్తిసం పొందాం, మనం ఎలాంటి క్రైస్తవులు మనం ఆలోచించండి. వాక్యానుసారమైన జీవితం లేదు. క్రీస్తు మాట ప్రకారం వాళ్ళని ఏమంటారు తెలుసా? క్రైస్తవులు రెండో అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవులకి క్రీస్తును అనుసరించే వాళ్ళు అని అర్థం. క్రైస్తవులు ఏమంటారు తెలుసా? క్రీస్తుని అనుసరించే వాళ్ళు, గురువుని అనుసరించే వాళ్ళు ఏమంటారమ్మా? శిష్యులు అంటాడు. అందుకే మత్తయి సువార్తలో ఏమన్నా, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి అన్నాడు. కానీ మనం క్రైస్తవులు అని పేరు పెట్టుకుని దేవుని మోసం చేస్తున్నాం. మనం క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నాము, క్రీస్తుని అనుసరించి నడుచుకోలేకపోతున్నాం. ఎక్కడున్నది మనలో క్రైస్తవ్యం? గమనించండి, నేను ఎందుకో సరదాగా ఓకడతారని, మంచి చల్లగా ఉంది నిద్రపోయి కునికేస్తారని చెప్పట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో అటువంటిది ఉన్నదా లేదా చూసుకోవాలి ప్రియులారా. ఒక్కసారి ఆలోచించుకోండి, మన జీవితం ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదు? ఎందుకు దేవుడు తన కృప కింద మనల్ని భద్రపరచట్లేదు? ఎందుకనంటే ఒకటి, మనం ఆయన వాక్యానుసారమైన జీవితం మన జీవితాల్లో వాక్యానుసారంగా జీవిస్తే ఏం చేస్తారంట? 5:16 గలతీ 5:16 చదివారు ఇప్పుడే. 16 చదవమ్మా. నేను చెప్పినదేమనగా నడుచుకొనుడి, నెరవేర్చరు. సరే, ఆత్మానుసారముగా అంటే ఏంటండి? ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్మను కలిగి. పరిశుద్ధాత్మ ఎక్కడున్నా సరే పొరపాటు ఉండదండి. పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పేసుకోవాలి, లేకపోతే చిన్న గంపౌడు తీసుకుని కప్పెట్టేసి నువ్వు బయట తిరగాలి. కానీ అంతే కదా, కోడి పెట్టని ఇది పెట్టండి, అది ఏం చేస్తుంది? ఊరంతా ఇవి వస్తుంది తెలుసా అండి. కప్పెట్టాలి. నువ్వు క్రీస్తులో జీవించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మను నువ్వు ఆర్పేసుకున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఉన్నట్లయితే శరీర క్రియలను నెరవేర్చు. ఇంకొక మాట, రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనం, అందరికి తెలిసినయే. ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మనల్ని క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము శరీరానుసారంగా బ్రతకటానికి, శరీరానికి రుణస్థులము కాదు. శరీర రుణము తీర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఏంటండి శరీర రుణం? చెప్పండి, శరీర రుణం ఏంటి చెప్పండి? నాకు శరీరంగా ఉన్నావు కాబట్టి మొక్కలు తిను, కక్కలు తిను, మంచిగా నిద్రపో, మంచిగా టాయిలెట్ చేసుకో, మంచి బట్టలు ధరించుకో, మంచిగా పదవులు పొందు, మంచిగా హెచ్చరింపబడు, మంచి ఇల్లులు కట్టుకో. ఇది రుణం. అది శరీరానికి రుణం. ఇది దేవుని ఆత్మకు రుణం అది కాదు. క్రీస్తే మనకు రుణం. క్రైస్తవుడికి రుణం ఎవరండి? క్రీస్తు కొరకు జీవించడమే నేను రుణము. నువ్వు క్రైస్తవురాలు అయ్యావంటే క్రీస్తు కొరకు బతికితేనే ఆయనకు రుణం. ఆయన ప్రాణం పెట్టాడండి.
నువ్వేం పెడుతున్నావు? క్రీస్తుకి ఏమి ఇస్తున్నావు? నువ్వు కనీసం నీ శరీర ఆశను కూడా చంపుకోలేకపోతున్నావు, నీ నోటి మాటను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. ఏమి ఇస్తున్నావండి క్రీస్తుకి? ప్రాణాన్ని పెట్టాడు. ఒకడు వరదలో వెళ్ళిపోయి కొట్టుకుపోతుంటే ఇంకొకడు కాపాడేంటి అంటాడు, అయ్యో ఎప్పుడో చనిపోయేవాడిని, ఆయన కాపాడకపోతే ఈ రోజు నేను ఇలా రూపం ఉండదు అని రుణస్తుడు అంటాడు. మరి క్రీస్తు నీ కోసం రుణం పెట్టాడుగా, తన ప్రాణాన్ని పెట్టాడు కదా, తన ప్రాణాన్ని సమస్తం నీకు పెట్టేశాడు. ఇంకేం పెడతాడు ఆయన? ఇంకేమున్నది పెట్టడానికి? కనుక మనము శరీరానికి రుణస్థలం కాదు, క్రీస్తుకు రుణస్థలం. చదవండి ఇప్పుడు 12, 13 చదవండి. ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు. ఎలాగంట? శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమైనా ఉన్నదన్నమ్మా? సావవలసిన వారమైన, చచ్చిపోవలసిందే. సావు అంటే మరణం అండి. తప్పనిసరిగా నీకు నరకం ఉంటుంది. ఏదో తింటున్నాం బ్రతుకుతున్నాం జీవుల్లాగా అనుకుంటున్నావేమో. ప్రకృతి సంబంధమైన ఆత్మ అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ వచనం 13, 2:13. చదవమ్మా. ఎక్కడమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానముతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొనుచు 10-12 చదువు, 11 చదువు. ఇప్పుడు ఒక మనుషుని సంగతులు ఆయనలో ఉన్న మనిషాత్మకే గాని మరి ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు మనం తెలియట్లేదు దేవుని సంగతులు అంటే మనం ఏం మనుషులు? మనం శరీరానుసారులమైన మనుష్యులం, శరీరానుసారముగా మనం బతుకుతున్నాం. కనుక ప్రియులారా 16 వరకు చదవండి. ఇంకొక 2 మాట ఉంది. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15-16 చదవమ్మా. ఏలయనగా దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిమి. దత్తత తీసుకున్నాడండి నిన్ను. యేసుక్రీస్తు పుట్టినవాడైతే యేసుక్రీస్తు నా కుమారుడు అన్నాడు ఆయన్ని. నిన్ను నన్ను ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నవాడిని ఏమంటారు? ఈయన నా కుమారుడండి, ఈయన దత్తత తీసుకున్నానంటాడు. ఆయన కూడా నిన్ను కూడా క్రీస్తుకు దేవునికి కుమారుడిగా చేసుకున్నాడు. క్రీస్తు ద్వారా నిన్ను దత్తత తీసుకున్నాడు. మనం దత్తపుత్ర ఆత్మను పొందాము. ఆ ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం శరీరానుసారంగా నియమించాం. ప్రియ సహోదరి సహోదరుడా, శరీరానుసారంగా మనం బ్రతుకుతున్నామో లేదో అది కనుక మరి ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలి. 8:19 ఏమంటాడంటే 29లో ఆయన స్వరూప్యములోనికి మార్చబడాలి. ఆయన స్వరూపములోనికి మనం మార్చబడాలి. కనుక 1 పేతురు పత్రిక 2 మాటలు ముగించేసుకుందాం తొందరగా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఇంతకు ముందు చదువుకున్నాం. శ్రమలలో పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. కష్టాలు వచ్చినాయనుకో, బాధలు వచ్చినాయనుకో, మంచోడమే, మనం నీతిమంతులమే, క్రీస్తులో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తిపరుడిగా ఉంటాం, నీతిపరుడిగా ఉన్నాం. కానీ శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏమనుకోవాలండి? ఏమనుకోవాలి చెప్పండి? బైబిల్ ప్రకారం చెప్పండి. పోనీ ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవడైనా సరే నేను నిజమే చెప్తున్నాను అనుకోవాలంటే నమ్మడం మనల్ని. అబద్ధం చెప్పేవాడి మాటే నమ్ముతారు. అన్యాయస్తుడినే నమ్ముతారు, న్యాయవంతుడిని ఎవరో నమ్మరు. ఎందుకట? అది క్రైస్తవుడు అయితే అసలే నమ్మరు. ఎందుకు తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 1 పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి చూసుకున్నట్లయితే మంచి మాట ఉంది అక్కడ. ఎవడనను అన్యాయంగా తీర్పు పొందుచు
దుఃఖమును సహించాలి. అది దేవునికి హితమగును. అలా ఏమి ప్రయోజనము? హితమగును. అది ఈ మాట కోసమే మనం ఎందుకు పిలబడ్డా అంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందామంటే క్రీస్తు కలిగిన ప్రతి శ్రమ నీ జీవితం నా జీవితంలో రావాల్సిందే. ప్రతి శ్రమ. మన వాళ్ళే మనల్ని ద్వేషిస్తారు. యేసుప్రభుని ఎవరండి సిలువ వేసింది? ఎవరేశారు సిలువ? యూదులు సిలువ వేశారు. యూదులు వాళ్ళ సొంత మనుషులు. నా దొడ్డి అన్నాడు, నా ప్రజలు అన్నాడు, వాళ్ళ కోసం వచ్చానన్నాడు. తెలుసా అండి? వాళ్ళ కోసం నేను వచ్చాను ఈ లోకానికి అన్నాడు యేసుప్రభు వారు. కానీ ఎవరేశారు సిలువ? వాళ్ళే సిలువేశారు. ఈ రోజున క్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. నువ్వు యేసుక్రీస్తును బాహాటంగా ప్రతిరోజు నువ్వు నేను అనునిత్యం సిలువేస్తున్నాం. అనునిత్యం సిలువేస్తున్నామండి. ఆయన ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన క్రియలు, మన మాటలు, మన కోర్కెలు, మన ఆశలను బట్టి అనునిత్యము క్రీస్తుని సిలువేస్తున్న క్రైస్తవులం మనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందామా మనం? రెండో మాట ఏంటో తెలుసా? ఆయనను ధరించుకుని ఉన్నారని ఉంటుంది గలతీ 3:27. ఆయనను ఏం చేశామంట? ధరించుకున్నాం. ఎర్రసీర కట్టుకున్నది ఎలా ఎక్కడ ఉంటుందంటే, ఎర్రసీర కట్టుకున్నామని ఎర్రసీరమ్మ అంటాడు. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఏమంటారండి? చెప్పండి. క్రైస్తవులు అంటారు కదండి. క్రీస్తుని ధరించుకోవాలి మన జీవితంలో. ఆయనకున్నవన్నీ మనకు ఉండాలండి. ఆయనకున్న పరిశుద్ధత. అందుకే పేతురు గారు రాశాడు అక్కడ, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు. తర్వాత కాగా మీరు విధేయులైన విధేయత కావాలండి. దేవుని దగ్గర విధేయత లేని పిల్లలం మనం. దేవునికి విధేయత లేదు. దేవుని దగ్గర తల వంచం. దేవుని వాక్యానికి లోబడం. తెలుసా అండి? తండ్రులకు లోబడని కుమారుడు ఎవడో ఆశీర్వదింపబడ్డాడు. యేసుప్రభే దానికి సాదృశ్యం. ఆయన తండ్రి మాట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, నా మాటలు కాదు, నా తండ్రి మాటలు ఇస్తున్నాను అన్నాడు. నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. నా తండ్రి చెప్పినందుకు నేను బలైపోతున్నాను అన్నాడు. ఆయనే సాదృశ్యం అండి. ఆయన ఎంత ఆశీర్వదింపబడ్డాడో తెలుసా? ఎంత ఆశీర్వదింపబడ్డాడు ఆయన? చెప్పండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎంత ఆశీర్వదింపబడ్డాడు చూడండి. ఆయన కొలస్సీ 1:15 అమ్మ క్షమించాడు. 1:15 అతి కాల్తి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆది సంభూతుడు. ఈ భూమి మీద ఉన్న మొట్టమొదట సంభవించిన వాడు, పుట్టినవాడు ఆయనే. అదృశ్యమైనవి గాని ఆధారభూతుడు. అన్నిటి మీద అధికారం అయిందండి. సమస్తం ఎంత హెచ్చించాడు. మన కుటుంబం, మన పిల్లలు, యవనస్తులు ఈ రోజున తల్లిదండ్రులు మాటలు వినరండి. చాలా మంది ఏంటంటే దోస్తు మాట వింటారు. క్రైస్తవుడికి కూడా దోస్తున్నాడు ఒకడు. ఎవడాడు? మంచిగా చెప్తాడాడు. ఆలోచన చెప్పాలంటే వాడే తర్వాతే. వాడు మహాజ్ఞాని. వాడు ఎలాగ టక్కర చేయాలి, ఎలాగ ఎగ్గొట్టుకోవాలి, ఎలాగ మాటలను తప్పించుకోవాలి నేర్పాలంటే ఎవడో టక్కరి దొంగ అని అప్పుడు సినిమా వచ్చింది. అప్పుడు టక్కరి దొంగడు. వాడు కనిపించడు నీకు, నీ పక్కనే ఉంటాడు. నీ పక్కకు వచ్చి ఎంత మంచిగా సలహా ఇస్తాడు. కానీ తెలుసా, ఇలా గమనిందా మన జీవితాన్ని. మనం యేసులోనికి బాప్తిసం పొందిన వారంగా మనం జీవించగలుగుతున్నామా? 21లో ఒక మాట ఉన్నదండి. 2:21 మొదటి పత్రిక 2:21.
2 ఏం చదివారమ్మా? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగు జాడల్లో నడవలనని మాదిరి ఉంచిపోయాడు. అది క్రైస్తవ జీవితం. క్రీస్తులోనికి బాప్తిసం పొందింది. చాలా మంది అద్భుతాలు అడుగుతారు, ఆశ్చర్యాలు అడుగుతారు. అద్భుతాలు చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు కదా. యేసుప్రభు చనిపోయినప్పుడు చనిపోకముందు సిలువ వేసిన తర్వాత చూసి తర్వాత చనిపోయి తిరిగి లేచాడు ప్రభు అంటే పామ ఏమన్నాడండి? గాయాల్లో ఏలు పెడితేనే కానీ నమ్మలేదు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కూడా నిజమేనా? మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? ఈ కష్టాలేంటి, బాధలేంటి, అద్భుతాలు ఏమైనా జరిగాయా, ఆశ్చర్యాలు జరగాలా? ఒక ఆయన బయలుదేరాడు, అమ్మ తేజ అని ఒక ఆయన. ఎక్కడ పడితే అక్కడ అద్భుతాలు ఉన్నాయని చేసేస్తాడంట ఆయన. మన పాలకొల్లోకి వెళ్తే తరుము కొట్టారు, అంతర్వేది వెళ్ళాడు, మళ్ళీ అమలాపురం వెళ్ళాడు. అద్భుతాలని దేవుడు చేసేయండి. మనిషినికి స్వాధీనం ఇవ్వలేదు ఎవరు, గమనించాలి. నేను కూడా ప్రార్థన చేస్తాను, తండ్రిని నీ చిత్తమైతే ఈ బిడ్డను స్వస్థపరిచి, నీ చిత్తమైతే ఈమెకి మంచి ఆరోగ్యం ఇయ్యి. అది ప్రార్థన చేయటం వరకే నీ పరిమితి తెలుసా. ఇచ్చేది మానేది ఎవరో? దేవుడు. కనుక ఈ రోజున అద్భుతాలు చూడటానికి ఎక్కువైపోయినారు. ఎక్కువ మంది అద్భుతాలు మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు ఒక బొమ్మకు నమస్కారం పెట్టమన్నారండి. దానియేలు గ్రంథంలో వాళ్ళు ఒక ప్రతిమను చేసి దీనికి నమస్కారం పెట్టకపోతే వాళ్ళ అగ్నిగుండంలో పడేయమన్నారు. వాళ్ళు ఏం చేశారు? అయ్యో బతకాలి కదా, లేకపోతే చంపేసి అగ్నిగుండంలో వేసి కాల్ చేస్తాడు అని అనుకున్నారా? ఇక్కడే క్రైస్తవ్యం బయటపడుతుందండి. కష్టం వచ్చినప్పుడు ఎవడన్నా ఏదన్నా అంటే దాని మీద నువ్వు నిలబడినప్పుడు క్రీస్తు నిన్ను రక్షిస్తాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? 3వ అధ్యాయం 17వ వచనం ఎన్నోసార్లు చదువుకున్నాం. మేము సేవించుచున్న దేవుడు ఈ వేడుమి గల అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు తెలుసా. దేవుని విషయం క్రైస్తవుడు అది ఆలోచించాలి. నీకు కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, శోధన వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, నా దేవుడు నన్ను తప్పించలేడా, నన్ను కాపాడలేడా, నన్ను ఈ బలహీనత నుండి లేవనెత్తలేడా? 38 సంవత్సరాలు ఎవడూ తప్పించలేదు. ఎవడో వాడి రోగాన్ని గురించి వాడి గురించి కూడా ఆలోచించలేదు. వచ్చి అక్కడే పడి ఉన్నాడు ఆ కోనేరు దగ్గర. కానీ పట్టించుకున్నవాడు ఎవరో? యేసయ్య వచ్చాడు. ఆయన వచ్చి పట్టించుకున్నాడు. ఆయన చూశాడు. అలాగే నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తాడు తెలుసా. ఆయన తప్పుకోకుండా మరి ఆయన్ని స్వస్థపరుస్తాడు, ఆయన లేవనెత్తాడు. వాళ్ళు అన్నారు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మాకు పర్వాలేదు అన్నారు వాళ్ళు. మరి మనం ఎంతమంది అనుకుంటున్నాం క్రీస్తులోని బాప్తిసం పొందిన మనం? తీసేస్తే తీసేయని, లేకపోతే పోనీ అని ఎంతమంది అనుకుంటున్నాం? లేదు. ఎట్టి పరిస్థితులను తీస్తేనే దేవుడు మా మీద కృప ఉన్నట్టు చేస్తాడు. తీయడానికి కాదు నేను చెప్పట్లేదు. కనుక అటువంటి స్వస్థతలకు కాకుండా కష్టాల్లో, శ్రమల్లో కూడా ప్రభువునందు ఆనందించాలి. ప్రభువునందు ఒకడు అంటున్నాడు, ఒక మాట అంటాడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 4:8 ఉండిన ఎడల ఏ సత్యమైనను, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటిని మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకొని వాటిలోనే జీవించాలండి. ఈ లోకంలో తుచ్చమైంది. ఇవాళ ఉంటున్నాడు, రేపు తెల్లారితే చనిపోతున్నాడు. ఎందుకు చనిపోతున్నాడో తెలియట్లేదు. ఎంతో మంది రోజు చూస్తుంటే రోజు చనిపోతున్నారు. చిన్న పిల్లలు మా ఊర్లో సంవత్సరం అయిందంటే పెళ్ళయి. మరి అమరావతి గారు చెప్పారు వాళ్ళ మరి
మేనగాళ్ళు తోడుకోళ్ళు చెల్లులట. సంవత్సరమే అయిందంట పెళ్ళి. ఆమె ఇజ్రాయెల్లో ఉందంట, ఆయనేమో దుబాయ్లో ఉండి వచ్చాడంట. వచ్చి సడన్ గా చచ్చిపోయాడంట, కిడ్నీ ప్రాబ్లం అయి. ఎంత చిన్న వయసులో చనిపోతున్నారు. కనుక ఏది శాశ్వతమో, ఏది ఖ్యాతినిచ్చేదో ఆ మాటలు నేను వివరించలేని సమయం. మీరు జ్ఞాపం చేసుకోండి. అవి ఒక్కసారి ఏది ఖ్యాతి తెస్తుందో మనల్ని. క్రీస్తే మనల్ని ఒక రోజు నిలబెడతాడు. క్రీస్తే మనకి ఖ్యాతి. గమనించాలి ఇవన్నీ. కనుక ఇంకొకటి రెండవది ఏంటంటే, చాలా మంది కూడా ఆచార క్రైస్తవులు అయిపోయినారు. ఆచార క్రైస్తవులు ముగించేస్తాను. ఆచార క్రైస్తవులు అంటే ఏంటండి? ఆచార క్రైస్తవులు అంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, తప్పదు, అంతవరకే పరిమితం. చర్చికి వెళ్ళామంటే చాలు, కొంగులోనే జేబులోనే వేసుకుని వచ్చేయచ్చు ఆశీర్వాదాలు. ఆచారం కాదండి, క్రీస్తుతో సన్నిహిత సంబంధం ఉండాలి. క్రైస్తవ్యం అనేది సాన్నిధ్య సహవాసం కలిగి ఉండాలి. అనేక మంది ఆచారాలకి లోబడిపోతున్నారు. కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు చూడండి, 2వ అధ్యాయము 16-22. అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విషయంలోనైనను ఎవ్వనికి అవకాశం ఇవ్వకుడి. అవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము. పండగ చేసుకుంటే బాగా యేసుక్రీస్తు ఆశీర్వదించాడు అనుకున్నావు చూడు, ఆయన ఇది పొరపాటేది. క్రీస్తు నీలో ఉండాలి, క్రీస్తులోనికి పడ్డాలి. ఈనాడు క్రైస్తవులు ఎక్కువగా పండగల క్రైస్తవులు అయిపోయినారు. ఏది చేసుకుంటున్నామా, ఏమి చేస్తున్నామా, ఆచారమైనటువంటి క్రైస్తవులు. కనుక యేసుక్రీస్తులోనికి అతిశయం ఎక్కడంటే, ఆయనలోనికి బాప్తిసం పొందినప్పుడు అతిశయం ఎక్కడ ఉంటుంది అంటే, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఒక మాట అంటాడు, పరిశుద్ధమును దేవుని అనుకూలమునైనా అది ఆయనకి సమర్పించేయాలి. ఆయనకి రుణస్థులం మనం. ఆయనకి రుణస్థులం అండి. మనం శరీరానికి రుణస్థులం కాదు, సజీవ యాగంగా అర్పించాలన్నమాట. ఆయనకి ఇచ్చేయాలి శరీరాన్ని, ఆయన ఆధీనంలో పెట్టేయాలి, ఆయన చేతిలో పెట్టాలి. పిల్లగాడు ఈ చేయి పట్టుకున్నంత చేపు ఎప్పుడైనా ఏదైనా మంచిది కనపడాలనుకో, వాడు పరిగెత్తుతాడు, యాక్సిడెంట్ అయిపోతారు. రోడ్డు పక్కన వెళ్ళేవాళ్ళు చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, అమ్మా ఆయన చేయి పట్టుకో, నీ చేయి పట్టుకోమని అంటున్నావు, నీ కొంగు పట్టుకోమంటారు. కొంతమంది వెళ్తా ఏంటో తెలుసా, చేయి పట్టుకుంటే బాగుండదని నా కొంగు పట్టుకోరా అంటారు. అడిగి ఏమైనా కనపడ్డదనుకో ఏమి వదిలిపెట్టేస్తాడో, కొంగు వదిలిపెట్టేస్తాడు. మనము యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళిపోయినట్లయితే నువ్వే తప్పు చేయవు, నీ జీవితంలో క్రీస్తు కాపాడుతాడు. అందుకే అంటాడు, ఏంటయి వాగ్దానాలు వచ్చినప్పుడు చూసుకుంటాడు, ఆయన నిన్ను తన చేతిలో చేయండి చెక్కుకొని ఉన్నాడని వచ్చిన అన్నీ ఎగిరిపోతారు. వీళ్ళు చెక్కుకోవడం అంటే వీళ్ళు ఏంట్రో బాబు అనుకుంటారు, వీళ్ళు శిల్పాలం అయిపోయామనుకుంటారో ఏందో. మరి చెక్కుకోవడం అంటే పట్టుకోవడం, నిన్ను రూపించడము, నీ రూపాన్ని మార్చడము, నీకున్న స్థితిగతులు మార్చడం ఆయన చేతిలో నీకు వెళ్ళినట్లయితే నీ జీవితాన్ని స్థితిగతులు మారుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ సమస్తాన్ని నూతన పరుస్తాడు, నీకు ప్రతి దానిలోనూ ఆశీర్వాదం దయచేస్తాడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. మనం ఆయన పట్టుకుని అవసరమైనప్పుడు విడిచిపెట్టేస్తాం. కొన్ని రోజులు ఈ ఆటోమేటిక్గా వదిలిపెట్టేయండి, రేపు చూసుకుందాం, లేదా కొన్ని రోజులు మనకి గ్యాప్లు కావాలి తెలుసా. ప్రియులారా గమనిద్దాం. 2వ మాట మంచిది. 2వ మాట చూడండి, అక్కడ 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక. మనం ఏం చేస్తున్నామో లోకానుసారంగా చేయవలసినవి కూడా చేస్తున్నాం. ఈ రోజున లోకానుసారంగా చేస్తున్నాం మనం. లోక మర్యాద ప్రకారం చేస్తానండి అంటాడు వాడు. మర్యాద కాదు,
క్రీస్తుకు రుణస్థుడైన తర్వాత క్రీస్తులోనికి బాప్తిజం తెలుసా, లోకం తట్టు చూడనే కూడదు. అసలు లోక పరిస్థితులే నీకు కలగదావు కనుక మరిదని అనుసరించక ఉత్తమమును అనుకూలమునైనా దేవుని చిత్తాన్ని చేసేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరమ్మా? దేవుని చిత్తాన్ని చేసేవాడు మాత్రమే క్రైస్తవుడు. కనుక గమనిద్దాం, మనం వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి నిలిచి ఆయనలోనికి ప్రతి విషయంలో చాలా మంది బాధపడతారు. పొద్దున్నే ఒక ఆయన అన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పనులే, ముసలాడు చూడు ఎలా పాడుతున్నాడో పాట, ఎంత స్మూత్ గా పాడుతున్నాడో. ఒక ఆయన కయ్యి బొయ్యి అంటున్నాడు. వాక్యం అనేది ఏంటో తెలుసా? వాక్యం ఎట్లా చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై సంసిద్ధత కలిగి ఉండాలి. ఏం చెప్పాలనేది పూర్ణముగా సిద్ధపడాలి. దేవుని కార్యం బోధించాలి, దేవుని వాక్యం సిద్ధపడాలి. దైవావేశము వలన ఉపదేశించుటకును ఖండించటం అని ఎందుకన్నా తెలుసా? అంత గట్టిగా ఉండాలి. ఖండించటం అంటే దాని దగ్గర వాయా వరుసలు కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఖండనే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాడిని తప్పదు ఖండించాలి. తప్పుదిద్దుటకును క్రీస్తునందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యం. ప్రియులారా, వాడు ఆ వాక్యానుసారంగా జీవించేవాడే క్రీస్తులో జీవించిన వాడు క్రైస్తవుడు అని అనిపించుకుంటావాడు. అందరికీ తెలుసు క్రైస్తవుల్లో రోజున విభజన వచ్చిందండి. క్రీస్తులో ఉన్నవాడు క్రీస్తుని విడగొడుతున్నారు. క్రీస్తులో విభజన ఉండదండి. క్రైస్తవుడు విభజింపబడకూడదు. విభజింపబడ్డ క్రైస్తవుడే కాదు. ఈ రోజున క్రైస్తవ్యం విడగొట్టుకుంటుంది. వాళ్ళకి ఇది అది ఎన్నో మార్చుకుంటున్నారు వాళ్ళు. క్రీస్తు విభజింపబడలేదు. క్రీస్తు ఒక్కటే. ఆ క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడు కూడా ఒక్కటిగానే జీవించాలి. ఆ విధమైన క్రీస్తు జీవితమే క్రైస్తవ జీవితం. కనుక క్రీస్తు వాక్యానుసారముగా జీవించగలిగితే మరి క్రైస్తవుడిగా మనం రుజువుతాం. కనుక మనం 3 పాఠాలుగా నేర్చుకున్నాం. మొదటిది ఎవరిని క్రైస్తవులు అన్నారు, రెండవది మరి క్రైస్తవులని వాళ్ళని ఎందుకు పిలువబడ్డారు, మూడవది మరి ఆయన్ని ధరించుకున్నవారు. ధరించుకునుట అంటే కలిగి ఉండుట. ధరించుకునుట అంటే ఏంటమ్మా? కలిగి ఉండుట. ధరించుకోవడం అంటే ఆయన్ని కలిగి ఉండటం. ఆయన్ని కలిగి ఉన్నప్పుడు, అందుకే యేసుప్రభు గారు మాట మాట్లాడాడు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, తప్పుగానో చెడ్డగా మాట్లాడుతున్నారంటే హృదయములో నిండుకున్న దాన్ని బట్టి మీరు నోరు మాట్లాడండి అన్నాడు కదమ్మా. చాలా గుర్తున్నది. సాధారణంగా ఎక్కడ బయట పెడతారు తెలుసా ఇవన్నీ? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో అంతా బయటకు వచ్చేస్తాడు. కక్కేస్తారు. అప్పుడే అంటాడాడు, కక్కేసరి వాళ్ళు అంటాడు. ఆడు ఎప్పటి నుంచి దాచుకుంటాడో అది పులిసిపోద్ది. నోట్లో ఏదన్నా ఒక రోజున అరక్కోకుండా ఉంటే ఏమైపోద్ది? పులిసిపోయి బుస్సునొస్తుంది బయటికి. తెలుసా ప్రియులారా, క్రైస్తవుడు యథార్థవంతుడు. మనం నేర్చుకున్న లేఖనం యథార్థముగా జీవించాలి. యేసు ప్రభు యథార్థవంతుడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి వారు ఆయన్ని ధరించుకున్న వాళ్ళం. ఆయన క్రీస్తును కలిగిన వారం. క్రీస్తును కలిగి క్రైస్తవులుగా జీవిస్తున్న మనము ఆయన ద్వారా మనము ఈ లోకములో క్రీస్తుకు పత్రికలుగా, క్రీస్తు పరిచారకులుగా, క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు అనుసరించే వాళ్ళుగా ఈ లోకాన్ని మనం పాటించాలి. కనుక గమనిద్దాం. కనుక క్రైస్తవుడు అంటే ఎవరో మనకు అర్థమైంది ఇప్పుడు కదండి. క్రైస్తవుడు అంటే అసలు ఏ విధంగానూ వస్తారు, మౌనంగా కూర్చుంటారో, వాక్యం వింటారో, వెళ్ళిపోతారు కొంతమంది. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? కలుసుకోవాలి.
కలిసి ఐక్యత కలిగి ఉండాలి. కనుక అటు ఐక్యతను క్రీస్తు ఏకమై ఉన్నట్టుగా మనము కూడా క్రీస్తుకి ఏకమై బ్రతికినట్లయితే మనం కూడా క్రైస్తవులు అనబడతాం. అట్టి ధన్యతలో దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకుని గాక. ఆమేన్.